నమస్తే నా పేరేంటన్నా? వెంకటేశ్వర్లు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉందా? అమ్మ ఒడి వచ్చి చేశారా? ఎందుకు చేయాలి? మా పిల్లలు చదువుకుంటున్నారంటే ఆయనకు ఇదే. మరి చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా. 2014 ఏమి ఇచ్చాడు? జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టి వచ్చిన ఎస్సీ ఎస్టీ కింద మాకు లోన్ రుణమాఫీ వచ్చినాయి కూడా ఎస్సీ కార్పొరేషన్లో లోన్ అయితే కూడా తీసేశారు. కమిటీ నెంబర్లకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చారు మా ఊళ్ళో. మొన్న పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు ఇవ్వకుండా అడ్డుకున్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు కొన్ని పథకాలు సబ్సిడీ కానీ విద్యా దీవెన వసతి దీవెన మా పిల్లలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆయన ప్రభుత్వంలో మేము 10 రూపాయలు కూడా తిన్నది లేదు. మా పిల్లలు ఇవాళ చదువుకున్నారంటే ఆయనే. ఇలాంటివి రాకుండా ఎందుకు అడ్డుకున్నారంటారు? ఏం మరి ఎందుకు ఇలా చేస్తారంటారు? ఎందుకు చేస్తారంటే ఇదే జనం మార్పిడి అంటలా. జనాన్ని మార్చాలా, పదవి తీసుకోవాలా, ఇదే. ఎవరు? చంద్రబాబు. తుఫాను కారణంగా రైతులు దెబ్బతిన్నప్పుడు జగన్ గారు ఏమైనా సాయం చేశారా ప్రజలకి? పంట నష్టం వేశారుగా. పంట నష్టం ఎంత ఇచ్చారు? ఇస్తే బట్టి పింఛను జగన్ 3,000 ఇస్తే చంద్రబాబు 4,000 ఇస్తా అంటున్నారు. 4,000 ఇస్తే ఆడ తెచ్చి ఇవ్వాలా? 4,000 జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తేనే నా వల్ల కాదని ఇక్కడ నుంచి 500 పెంచడానికే నేను 3 సంవత్సరాల తర్వాత పెంచుతాను అన్నాడు. ఈయన ఇప్పుడే 4,000 అయితే ఎంత బాకీ చేయాలా? ఈయన బాకీ చేసాడు, ఈయన బాకీ చేసింది కనపడుతుంది జనానికి. అమ్మ ఒడి ఇచ్చి, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, పింఛన్లు ఇచ్చి, 18 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చి అన్నీ కనపడుతుంది. ఆయన ఏమిచ్చి అప్పు చేసి వెళ్ళాడు? ఏమిచ్చాడు? చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో చూసారా? ఎలా ఉందా మేనిఫెస్టో? అయ్యాల్సిందే. 3 సిలిండర్లు ఏం చేసుకొని మేము 3 సిలిండర్లు ఏం చేసుకునేమో. అవి 18 ఏళ్ళ వాళ్ళకి అమ్మ ఒడి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి నెలకు 1,500 ఏడ తెచ్చి ఇవ్వాలి. నెలకు 1,500. ఇక మేము ఇంకో పెళ్లి చేసుకొని 6 కంటే ఆ పింఛన్ మీద బతకాలి. ఇంటికి పింఛన్దారులకి జగన్ గారికి క్లారిటీ లేదు. 4,000 బీసీలు అన్నాడు. ఆయన పని చేయడు. జగన్మోహన్ రెడ్డిని చేసేవాళ్ళని చెడగొట్టాలా. జగన్ గారు వచ్చాక గంజా ఎక్కువైపోయింది అంటున్నారు రాష్ట్రంలో. ఏం మరి అది జగన్ వస్తే రాష్ట్రం తాకట్టు పెట్టేస్తారు అంటున్నారు. ఈయన పెట్టాల్సిందే. ప్రతిపక్షం అనేది ఏదైనా ఒకటే చెబుతా ఉంటారు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుంటారు? 120 నుంచి 140 మధ్యలో గెలిపిస్తారా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ.